ఏపీ ఆయుష్ విభాగంలో తవ్వే కొద్ది అక్రమాలు బయటకొస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఆయుష్ విభాగం ఉన్నతాధికారికి నేరుగా సీఎంఓలోని ఓ కీలక అధికారి అండదండలతో ప్రింటింగ్ మెటీరియల్ దగ్గర నుంచి మందుల కొనుగోలు వరకు స్కామ్లకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ అధికారిని ఆయుష్ విభాగంలోనే కొనసాగించడంతో అక్రమాలు వెలుగులోకి రాలేదు. కానీ మహిళా ఉద్యోగుల ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో ముఖ్యంగా ఆయుష్ మందుల కొనుగోలులో భారీగా అక్రమాలు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో జగన్ హయాంలో ఆయుష్ డిస్పెన్సరీలకు 2023లో గోవాకు చెందిన కంపెనీ నుంచి దాదాపు 20 కోట్ల రూపాయలతో మందులు కొనుగోలు చేశారు. ఆ కంపెనీ అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బ్లాక్ లిస్టులో ఉంది. పైగా ఆ కంపెనీ మందులు సరఫరా చేయకముందే అడ్వాన్సులు ఇవ్వడంతో పాటు పూర్తిగా బిల్లులు చెల్లించేశారు. ఈ ఏడాది జనవరిలో బిల్లులు చెల్లింపులు పూర్తి చేస్తే ఆ కంపెనీ మార్చి నాటికి మందులు సరఫరా చేసినట్లు చూపించారు. గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకే సాధారణంగా బిల్లులు ఇవ్వలేదు. ఆయుష్ లో మాత్రం 20 కోట్ల రూపాయల చెల్లింపులు చేశారంటే అప్పటి సీఎంఓ అధికారుల అండదండలు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులపై ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆయుష్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఆయన సమయంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత 14 డిస్పెన్సరీల్లో తనిఖీలు చేయగా లక్షల విలువైన మందులు కనిపించలేదు. డిస్పెన్సరీలకు మందులు వచ్చినట్లు గాని రోగులకు అందించినట్లు గాని రికార్డులు ఏవీ లేవని తనిఖీల్లో తేల్చారు. దీంతో ఆరోగ్య శాఖ రాష్ట్రంలోని అన్ని డిస్పెన్సరీల్లో తనిఖీలకు ఆదేశించింది. విశాఖ, ఏలూరు, ఒంగోలు, కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్ల పరిధిలో 4 కమిటీలను ఏర్పాటు చేసింది. విచారణ పూర్తి కాకపోయినప్పటికీ దాదాపు 2 కోట్ల వరకు మందులు గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. అయితే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉండడంతో విచారణను కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాస్తవంగా గోవా రాష్ట్రానికి చెందిన కంపెనీకి ఇచ్చిన 20 కోట్ల రూపాయల ఆర్డర్లలో కనీసం 10 కోట్ల రూపాయల విలువైన మందులు కూడా సరఫరా చేయలేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదం, యునానీ వైద్యంపై గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు ఆశా వర్కర్లకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా శిక్షణకు అవసరమైన కరపత్రాలు, ఇతర పత్రాల ప్రింటింగ్ కు ఆయుష్ విభాగానికి 5 కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేసింది. అయితే ఓపీ షీట్ ప్రింటింగ్ లో జరిగినట్లుగానే ఆశాల శిక్షణ పత్రాల ప్రింటింగ్ లోనూ స్కామ్ చేశారు. ఈ విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గతంలోనే వెలుగులోకి తీసుకొచ్చింది. దాదాపు 5 కోట్ల రూపాయల విలువైన టెండర్ను కేంద్రీయ బండారు పేరుతో గ్రాఫిక్స్ షాపునకు అప్పగించారు. ప్రతి ఆర్జేడీ కార్యాలయానికి 1.5 కోటి వరకు విడుదల చేశారు. ఈ నిధులు మొత్తం ఖాళీ అయ్యాయి. కానీ ఆశా వర్కర్లకు ట్రైనింగ్ పూర్తి కాలేదు. ప్రింటింగ్ మెటీరియల్ కూడా ఆర్జేడీ కార్యాలయాలకు పూర్తి స్థాయిలో అందలేదు. ఉన్నతాధికారుల ప్రోద్బలంతో విచారణ పూర్తి స్థాయిలో చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మొత్తం ఆయుష్ విభాగంలో జరిగిన అవకతవకలపై మంత్రి కార్యాలయం సమీక్ష చేస్తే మరిన్ని అవినీతి బాగోతాలు వెలుగులోకి వస్తాయన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆయుష్ తో పాటు ఈఎస్ఐలో అక్రమాలపైన విచారణ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.